శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం, పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం, ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. బ్రహ్మ విష్ణు మహేశాఖ్యా యస్యాంసా లోకసాధకాః, తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. త్రిరాత్రం వాపి షడ్రాత్రం యథాసంఖ్యం సమాచరేత్, స్నానం త్రిశవనం విప్రపంచగవ్యేన శుద్ధ్యతి. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ అనే దివ్యనామాల్ని స్మరిస్తూ దేవదేవుని దివ్య శ్రీచరణాల చెంత మనమందరం ఆనందంగా ఆ పరమపురుషుని యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ చింతన చేసేటువంటి మహద్భాగ్యం మనకు కలిగి, పురాణం వేద స్వరూపం అంటే ఆ పురాణాలలో విశేషమైనటువంటిది నిరంతరం నారాయణ స్మరణ చేస్తూ నారాయణ గాథలని ప్రపంచానికి అందిస్తూ ఉండేటువంటి మహానుభావుడు నారద మహర్షి. అటు నారద మహర్షి యొక్క దివ్యమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెలియజెప్పేటువంటిది. ఆయన శ్రోతగా ఉంటాడు, కొన్ని చోట్ల వక్తగా కూడా ఉంటాడు. అంటే దేనికి నేనే చాలా అత్యున్నతమైన వాడిని అనే భావన ఉండకూడదు అనేది చూపిస్తాడు. అనేక మంది దగ్గర మనం చక్కగా శ్రవణం చేయడం చేత ప్రమాణ బుద్ధి కలిగినటువంటి వారి దగ్గర అధ్యయనం శ్రవణం చేయడం ద్వారా మనకు ఆ వేదార్థ విశేషం అర్థమవుతుంది. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది మన సనాతన ధర్మంలో అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. భద్రాన్ని పశ్యంతు, మంచినే శుభాన్నే చూడాలి.
మనకి ఇంద్రియాల ద్వారా అన్నీ కనడం, కనిపించడం, వినిపించడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఎవరికి కూడా మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఏ ఒక్కడికి దుఃఖం అనేది కలగకూడదు. ఇది మన భావన. ఈ మన భారతీయ హిందూ ధర్మంలో అన్నీ కూడా ఇవే సూచిస్తూ ఉన్నాయి. చరిత్రలో మొట్టమొదటిగా ప్రపంచ వాన్మయంలోనే వచ్చినది వేద వాన్మయం. దాంట్లో ఋగ్వేదంలో సమానో మంత్ర, సమితులు చేసే నిర్ణయాలలో ఐకమత్యం ఉండాలి అని చెప్తోంది. ఏకమతి అంటే ఆలోచన ఒకే దాని మీద నిలబడదు, భేదభావన ఉండకూడదు, అందరం కలిసి ఆనందంగా ఉండేట్లుగా ఆ హృదయాలు మనస్సులు సౌహార్ద్రంతో ఉండాలి అని ఆకాంక్షిస్తోంది. అంతేకాదు అన్ని ప్రాణులు కూడా స్నేహపూర్వకంగా నన్ను చూడాలని కోరుకుంటున్నాను. అధర్వణ సంహితలో, వాజసనేయ సంహితలో సర్వులు ఏ విధమైన భావన సాధించాలనేది కూడా చెప్పారు. మైత్రీపూర్వకంగా ఉండాలి, సౌమనస్యం కలగాలి, అంటే కుటుంబం చక్కగా ఉండాలి అని. అనువ్రత పితు పుత్రో మాత్రా భవంతు సమ్మనాహ అధర్వణం చెప్తారు. తల్లి పాటించిన నియమాలను కుమారులు పాటించుగాక, తల్లి విషయంలో మంచి మనస్సుతో ఉండుగాక, భార్య భర్తతో తేనెలకే మాటలే మాట్లాడుగాక, సోదరుడు సోదరుడిని ద్వేషించకుండా ఉండుగాక, ఇలాగా ఉండాలి అని అధర్వణ వేదం సర్వమానవ జాతికి ఒక చక్కని భావాన్ని అందిస్తారు. అందుకనే తరతరాలుగా ఈ భారతదేశంలో వేదాలను తమ మార్గదర్శకాలుగా గుర్తిస్తూ ఆ వేద సారాన్ని పురాణాలు మిత్ర సంహితంగా ఆఖ్యాన ఉపాఖ్యానాలతో మనుష్యుల హృదయాలకు హత్తుకునేట్లుగా చెప్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ నారద పురాణాన్ని, ఈ పురాణాలన్నీ కూడా ఒక అవయవ స్వరూపంగా నారాయణుడికి, శ్రీమన్నారాయణుడికి ఉన్నాయి అని మనకు పద్మపురాణం చెప్తుంది. ఇది నాభిస్థానం ఈ నారద పురాణం. నారదీయమని, నారదమని ఇలాగ కూడా చెప్తారు. పాద్మంబు హృదయంబు బ్రాహ్మము మూర్ధంబు మధ్యగారుడము వామనము త్వచము భాగవతము తొడల్ బ్రహ్మాండమస్తులు మాత్స్యము మెదడు కౌర్మంబు వెన్ను లైంగమారాహముల్ దక్షిణ వామ గుల్ఫంబులు నారదీయంబు నాభి రోమముల్ స్కాందము వామ దక్షిణ భుజద్వంద్వంబు శైవంబు వైష్ణవంబు వామపాదమాగ్నేయంబు వామజానుతలము బ్రహ్మవైవర్తంబు దక్షిణోరు పర్వము భవిష్యము అపసవ్య భావమొందినట్టి పదము మార్కండేయమచ్యుతునకు. ఆంధ్ర పద్మపురాణంలో, అంటే పద్మపురాణాన్ని ఆంధ్రీకరించారు ఏనాడో మహానుభావులు, ఆయన రాస్తారు. పద్మపురాణం హృదయం లాంటిది, బ్రహ్మపురాణం శిరస్సు, గరుడ పురాణం మజ్జ, వామన పురాణం చర్మం, భాగవత పురాణం ఊరువులు అంటే తొడలు, బ్రహ్మాండ పురాణం అస్థులు ఎముకలు అన్నమాట, మత్స్య పురాణం మెదడు, కూర్మ పురాణం వెన్ను అంటే పృష్ఠభాగం వెన్నుపూస, లింగ పురాణం కుడి చీలమండ, వరాహ పురాణం ఎడమ చీలమండ, నారద పురాణం నాభి ఒడ్డు స్థానం అన్న. అక్కడి నుంచే కదా పద్మం అన్నీ వచ్చేది. స్కాందం ఈ వెంట్రుకలు, శివపురాణం ఎడమ భుజం, విష్ణు పురాణం కుడి భుజం, అగ్ని పురాణం ఎడమ పాదం, మార్కండేయ పురాణం కుడి పాదం, బ్రహ్మవైవర్తం ఎడమ మోకాలు, భవిష్య పురాణం కుడి మోకాలు అని. ఇలాగా ఈ పురాణాలన్నీ కూడా ఆ నారాయణుడికి అవయవ స్వరూపంగా ఉన్నాయి. అంటే ఈ పురాణాలన్నిటినీ మనం అధ్యయనం చేస్తే స్వామిని సేవించినట్లే. అందుకనే మనం గోవింద అని అంటూ పురాణ పురుష గోవింద
పుండరీకాక్ష గోవింద అంటాం. పురాణ పురుషులంటే ఈ పురాణాలన్నీ తానే అయినటువంటి వాడు. శృణోతి నరో భక్త్యా శ్రావయేత్ వాసమాహితః నయాతి బ్రహ్మణో ధామ నాత్ర కార్య విచారణ. సయాతి బ్రహ్మణో ధామ. భక్తి శ్రద్ధలతో ఈ నారద పురాణాన్ని పఠించేవారు, వినేవారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు అని చక్కగా చెప్పడం జరుగుతోంది. దానినే ప్రారంభించుకొని మనం మహానుభావులు చక్కగా ఎన్నెన్నో అధ్యాయాలలో ఈ విశేషాలని చెప్పడం జరిగింది. 13 అధ్యాయాలు దాదాపుగా ఈ నారద పురాణంలో ఉన్నటువంటి విషయాలని ఈ పురాణ మాహాత్మ్య కథనం పూర్వ ఉత్తర భాగాలుగా ఈ నారద పురాణాన్ని చెప్పారు. నిన్న మొన్న మనం వరుసగా 2-3 రోజుల నుంచి వేదం అంటే ఏంటి, ఆ వేద సారం ఏమిటి, పురాణాలు ఏ విధంగా చెప్పాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్నీ చెప్పుకున్నాం కదా. ఈ నారద మహర్షి లేని పురాణం లేదు. అంటే ప్రతి దాంట్లో వస్తాడు, అందరి దగ్గరకు వెళ్తారు. ఆయనకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అయితే ఎవరున్నారు అంటే తన నారాయణుడే ఇన్ని రకాల రూపాలలో సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్లుగా, సహస్రం అంటే 1000 అనే కాదు, అనంతం. ఈ కనిపించేటువంటి చరాచర ప్రపంచాన్నంతా కూడా నారాయణ స్వరూపంగా దర్శించాడు ఆ నారద మహర్షి. అందుకని ఆయన అందరి దగ్గరకు లోక దృష్టితో రాక్షసులయ్యా, వీడు పరమ దుర్మార్గుడు అనేవాడిని దగ్గరకు కూడా వెళ్ళి వాడిని సంస్కరించాలని ప్రయత్నిస్తాడు ఆచార్యుడు, జగత్తుకే నారద మహర్షి. అలాగే పరమాత్మ దగ్గరకు వెళ్తాడు. ఆయన దగ్గరే జరగబోయే ఆయన చేసే పనులన్నీ ఈయన చెప్పేస్తాడు. అంటే ఎలాగ చెప్తాడు అంటే నిరంతరం ఆ భగవత్ చింతనతో ఉన్నటువంటి వాడికి జరిగిపోయినది తెలుస్తోంది, జరిగేది సరే తెలుస్తోంది, జరగబోయేది కూడా తెలుస్తోంది. ఆ నారాయణుడితో ఆ విధమైనటువంటి ఆ అనుబంధం ఉండటం వల్ల ఆయన చేసే పనులన్నీ జరుగుతాయి. ఈయనే చెప్పేస్తాడు భాగవతాది గ్రంథాల్లో. మనం స్వామి కృష్ణ ఆ కేసి సంహారం తర్వాత భాగవతంలో కృష్ణ ఇలాగ ఎల్లుండి వెళ్తావయ్యా, అక్రూరుడి ద్వారా ఆ కంస సంహారం అక్కడికి వెళ్ళి చేస్తావు, నువ్వు తర్వాత ద్వారక వెళ్తావు, మధుర, ఇవన్నీ కూడా చెప్తాడు. ఈయనే ఇంకా అసలు కదలలేదు కదా అంటే ఎలాగ తెలిసింది ఆయన చేసే పనులు అంటే భక్తుడికి భగవంతుడికి ఒక తాదాత్మ్య భావన కలగడం చేత ఆ భక్తుడి యొక్క ఆ హృదయంలో స్వామి నివసించి అలాగ పలికిస్తాడు. కనుక నారద మహర్షి మహావిష్ణువుని స్తుతిస్తాడు. సృష్టిలో ఈ భారతదేశం యొక్క భరతఖండం యొక్క ప్రాశస్త్యాన్ని పద్మపురాణం 3వ అధ్యాయంలో, అలాగే భక్తి యొక్క వర్ణనం, మార్కండేయ చరిత్ర, మార్కండేయ వర్ణనం, ఆ గంగ యొక్క మాహాత్మ్యం, గంగ యొక్క ఉత్పత్తి, గంగా మాహాత్మ్యం, ధర్మాఖ్యానం, ధర్మానుకథనం, ధర్మశాంతి నిర్దేశం ఇంతవరకు చక్కగా చెప్పాడు. ధర్మరాజు యమధర్మరాజు చెప్తాడు భగీరథుడు ఏ విధమైనటువంటి ఆ సాధన చేశాడు అనేటువంటిది కూడా దీంట్లో వస్తుంది. దీనిని సనకుడు నారదుడు వారికి చెప్పడం, దానిలో భాగంగా యమధర్మరాజు అనేక ధర్మాలను చూపిస్తాడు. ఆ ధర్మాన్ని ఇవి శృతులలో స్మృతులలో చెప్పినటువంటివి ఏ విధంగా మనం నిత్య జీవితంలో ప్రవర్తించాలి. మనకు ధర్మశాస్త్రాలు ఉన్నాయి, దాదాపు 40 దాకా ఉన్నాయి. వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, బ్రహ్మచారి ధర్మాలు, గృహస్థు ధర్మాలు. అలాగా అంటే అంత విస్తృతమైనటువంటి చర్చ మనకు ఎక్కడలా ప్రపంచంలో కనిపించదు. మనుష్యమాత్రుడైనటువంటి వాడు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితులకు అనుగుణంగా అయినా సరే ధర్మాన్ని వదలకుండా మనుష్యుడు ఎలాగ నడవాలి.
అహింస పరమధర్మము, అది అందరికీ చెల్లుబాటు అయ్యేది. తల్లిదండ్రులని ప్రేమగా గౌరవించాలి, అది అందరికీ అవసరమైనటువంటిదే. భగవంతుని స్మరించాలి, అవసరమైనటువంటిదే. ఇలాగా సర్వమానవులను ఉద్దేశించి చెప్పినటువంటివి ఆ ధర్మాలు. ఆ ధర్మాలని సరిగ్గా చెయ్యకపోతే ఎలాగా, ఆ ధర్మాచరణలో ఆటంకాలు ఏర్పడితే ఎలాగా, కొన్ని కటువుగా ఉంటాయి. ఈనాటి సమాజానికి చాలా విచిత్రంగా కూడా ఉండేటువంటి ధర్మాలు ఉన్నాయి. ప్రాయశ్చిత్త కాండాన్ని కూడా ఉన్నది. పురాణాలలో ధర్మశాస్త్రాలు వస్తాయి, తత్వ విశేషాలు వస్తాయి, చరిత్ర వస్తుంది, అలాగా సకల విషయాలు వస్తాయి. ఈ పాపం చేయడం మనుష్యుడికి చాలా సహజంగానే ఉంటుంది. ఎందుకయ్యా, ఈ ఇంద్రియాల యొక్క ప్రాబల్యం వల్ల రజోగుణ సముద్భవం, కామయేష క్రోధయేష రెండు కలిపి ఒకటే కానీ చెప్పారు. ఇవి రజోగుణం వల్ల కలుగుతాయి. దానివల్ల చేయకూడని పనుల యందు ఆసక్తి కలుగుతుంది. మనకందరికీ తెలుసు, మనం అంతా తల్లిదండ్రులని ఎంత ఇబ్బంది పెట్టామో. చిన్నప్పుడు ఒరే ఇది తినకూడదురా అని అంటే అదే తింటాం, ఇది చేయకూడదురా అదే చేస్తాం. ఆ తల్లులు పాపం ఎంత అవస్థపడో, కొట్టో తిట్టో నయానో భయానో మనల్ని పెద్దవాళ్ళని చేసి యోగ్యుడుగా చేసి ఒక సంస్కారవంతంగా తీర్చిదిద్దితే సమాజంలో అబ్బా ఈయన చాలా గొప్పవాడండి అనే స్థాయికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత తల్లిని తండ్రిని గుర్తుపెట్టుకునేవాడు, గౌరవించేవాడు ఉంటాడు. అలాగా ఉండని వారు కూడా ఉన్నారు. మరి వారికి ఏం చేయాలి అని వారికి మనస్సుకి తగలటం కోసం కొంచెం కటువుగా ఇలాగ చెయ్యకపోతే ఇదిగో ఈ నరకం వస్తుంది, ఇలాగ చేస్తే ఈ స్వర్గం వస్తుంది, ఈ పుణ్యలోకాలు వస్తాయి, దీనివల్ల నీకు ఉత్తమ గతులు కలుగుతాయి అని కూడా చెప్పారు. ఏ విధంగా ఏ పాపాలు చేయడం చేత ఏ నరకాలు వస్తాయి, దాన్ని తప్పించుకోవడానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇవి కూడా చెప్పారు. అభిచేత్సు దురాచారో భజతే మామనన్య భాక్. కానీ భగవద్గీతలో స్వామి చెప్తాడు, నన్ను నిరంతరం సేవించరా నాయన, నన్ను స్మరిస్తూ మాం అనుస్మర యుధ్యత. అలాగ చేస్తే ఆ కర్మ బంధించదు, కర్మ యోగం అన్నారు. అప్పుడు ఆ కర్మ బంధించకుండా దాని యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే భగవత్ స్మరణతో మనం చేసే ప్రతి పని ఉండాలి. అప్పుడు దాని ప్రభావం మన మీద ఉండదు. ఈ పుణ్యము పాపం, ఈ పాపం అనేది ప్రతి చోట వినిపిస్తూనే ఉంటుంది. అది మనం టాబ్లెట్స్ వేసుకుంటాం, మెటాసిన్, అది వరకు ఇంకేదో యాంత్రోమైసిన్ అంటే పాపం అని. వారికి పాపం ఉంది కానీ పుణ్యం లేదు. మనకు పుణ్య పాపాలు రెండూ ఉన్నాయి. ఆ రెండు కూడా సంఖ్యలు లాంటివే, అంటే రెండు బంధించేవే. పుణ్యం బంధిస్తుందా, పుణ్యం కూడా ఒక బంధనమే. పుణ్యము పాపం బంగారు సంఖ్యల ఇనప సంఖ్యల. అయితే మనం ఏం చెయ్యాలయ్యా అంటే పుణ్యపాపాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండేట్టుగా చెయ్యాలి అని అంటే భగవంతుడే నా చేత ఈ పని చేయిస్తున్నాడు అనే భావన నీలో ఉన్నప్పుడు పాపపు పని నీవు చెయ్యవు. అంటే చేస్తున్నావంటే అది ఏమీ అనుకోవటం లేదు అన్నమాట. అందుకని భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజస భగవత కర్మణ భగవతానుగ్రహీతో భగవతానుధ్యాతో అని బలమంత్రం అని అర్చక స్వాములు ప్రతిరోజు కూడా స్వామివారిని అర్చించేటప్పుడు స్వామి నీ అనుగ్రహం వల్లనే, నీ తేజస్సు వల్ల, నీ బలం, నీవిచ్చిన బలం వల్ల, నీవిచ్చిన అవకాశం వల్ల నిన్ను పూజించేటువంటి భాగ్యం నాకు కలిగింది అని ఆ ఆరాధన చేస్తారు. మనం కూడా చేయవలసినది అదే. ఆయన మంత్రాలు మనకు రావు కదండి, మంత్రాలే రానక్కర్లేదు. ఆయనకు మన భావం తెలిస్తే చాలు, మన ఆలోచన తెలిస్తే చాలు. మన ఆలోచనల మంచి ఆయన గ్రహించగలడు. అన్ని భాషలు వచ్చాయి. మనకేదో 4-5 భాషలు లేదా 15 భాషలు వచ్చేవి. ఆయనకి భాషలన్నీ ఆయనకి రాకుండా ఉంటాయా? ఆయన భాషలకు భావాలకు అతీతమైనటువంటి వాడు. మనకు అవన్నీ కావాలి. కనుక ఈ 14వ అధ్యాయంలో
15వ అధ్యాయంలో కూడా ఈ పాప భేదాలను పూర్వజన్మలో మనం చేసినటువంటి వాటి యొక్క ప్రభావం ఈ జన్మలో మనకు వచ్చేటువంటి రోగాలని వల్ల తెలుస్తోందని కూడా చెప్పారు దానికి బ్రహ్మాండ పురాణంలో. అందుకని దానికి పరిహారంగా ఈ పని చేయి, ఈ దానం చేయి, ఈ యజ్ఞం చేయి, లేదా ఏమీ చేయలేవా భగవన్నామం చెయ్యి. భగవన్నామం చేయగా తొలగిపోనంతటి పాపాన్ని నీవు చెయ్యలేవన్నా. అంటే దానికి మన విశ్వాసం ఉండదు. కూర్చొని హరే రామ 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 లేకపోతే కృష్ణ గోవింద అంటే పాపాలు పోతాయా అంటే ఏమో చెప్పలేమండి అని మన మనస్సు అంటుంది. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. దానం చెయ్యి. ఈ సంకల్పపూర్వకంగా చేసే దానమే పాపాన్ని పోగొడుతుంది. ఇంకా ఇతరులకు చేసేటువంటి అన్నదానం ఇవన్నీ కూడా అన్నాన్ని దానం అని అనుకోకూడదు అని కూడా చెప్పారు. అందుకనే అన్నప్రసాద వితరణము అనను. దానం అనేది అది ప్రత్యేకం. సువర్ణదానం, జల ఇవన్నీ కూడా మనకి ఏవైతే మనుష్యులకు ప్రధానమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా ఇతరులకు భగవద్భావనతో. అందుకనే వెనక మనకు ఎవరైనా సరే భిక్షకు వస్తే వాడిని ఎవరో మనమేదో ఇస్తున్నాం అనే భావన మన పెద్దవాళ్ళకు లేదు, తల్లిదండ్రులకు. కృష్ణార్పణం అని ఇచ్చేవారు. ఆ తీసుకునేవాడు కూడా కృష్ణార్పణం అంటాడు. అంటే వాడికి తక్కువతనం లేదు, మనకు గొప్పతనం లేదు. అంటే ఏమిటి, ఇచ్చేవాడు కృష్ణుడే, తీసుకునేవాడు కూడా కృష్ణుడే. ఈ భావం ఉన్నంత వరకు చక్కగా నడిచింది సమాజం. అది పోయి నేను ఇస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో నా వికారాలన్నీ వచ్చేస్తాయి. కనుక ఈ అధ్యాయంలో ఏవేవి పాపాలు, సామాజికమైనటువంటి ఈ బాధ్యత ఉండాలి అని ఇప్పుడు ఏవో చెప్తున్నారు కదా పెద్ద పెద్ద పదాలు. పురాణంలో ఈ నదులని చెరువులని కలుషితం చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకూడదు అవి కూడా చెప్పారు. కొన్ని భోజనాలు కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు చేయకూడదు. వాటిల్లో ఈ నరకాలనేటువంటివి అదొక భావన, మనుష్యుడి యొక్క ఒక మానసికమైనటువంటి చిత్త సంస్కారం వికారం అయితే ఆ బాధ అనుభవంలోకి వస్తుంది. మనకు మహాభారతంలో అయితే లేవా అంటే లేవని కాదు. మహాభారతంలో ధర్మరాజు ఒకే ఒక్క అబద్ధ, అది కూడా నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు. ఈ అశ్వత్థామ హతః కుంజరః, ఈ భీముడు అప్పుడే అశ్వత్థామ అనే ఏనుగుని సంహరించాడు. గురువుగారు అధర్మపక్షంలో ఉన్నాడు. ఎంత గొప్పవాడైనా, ఎంత విద్వాంసులైనా, ఎంత భక్తుడైనప్పటికీ కూడా అధర్మపక్షంలో ఉంటే వాడిని తొలగించవలసినదే. అందుకని నీవు ఇలాగ చెప్పు అని అంటే చెబితే ధర్మరాజు గారి రథం ఆ భూమిని అంటకుండా వెళ్ళేటువంటి రథం ఈ మాట చెప్పేసరికి భూమిని తాకింది, 2 అంగుళాల క్రిందకి దిగిపోయి. అంతేకాదు ఆ నరకానికి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయాల్సి వచ్చింది. ఎవరున్నారు ఏమిటి అంటే ఊరికిన చూడటమే. సరే అదొక కథ, అదొక సన్నివేశం. అంటే ఒక్క చిన్న పొరపాటు, ధర్మరాజు జీవితంలో ఎక్కడా ఏ పొరపాటు లేదు, ధర్మాన్ని అతిక్రమించి ఎక్కడా నడవలేదు. ఎంత విచిత్రం అంటే దుర్యోధనుడు దుర్యోధనుడు కృష్ణుణ్ణి కూడా నమ్మడు, ధర్మరాజు అయితే నమ్ముతా అంటాడు. చూడండి ఎంత విచిత్రం. ఎవరి మీదకైతే తాను వెళ్ళాడో ఆ ధర్మరాజుకి దుర్యోధనుని మీద శత్రుభావం లేదు. అజాత శత్రువు అని పేరు, అంటే పుట్టలేదు. శత్రువు అనేవాడు పుట్టలేదు ధర్మరాజుకి. దుర్యోధనుడు శత్రువుగానే కాదు, ఆ దుర్యోధనుడు భావించాడు. అందుకనే మహాభారతం ధర్మ సూక్ష్మ దర్శనం అని మహానుభావులు పౌరాణిక సార్వభౌములు మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు రాస్తారు అద్భుతమైన గ్రంథం. మహాభారతంలో ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి, అవగాహన చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ధర్మరాజు
జూదం ఆడటంలో ఇష్టం కాబట్టి వెళ్ళాడండి పిలవగానే. అన్నీ మనం ఊరికి నాలుకున్నది కదా మాట్లాడేస్తుంటాం. మనకంటే ధర్మరాజు ఎంత గొప్పవాడో ఆ వ్యక్తిత్వం భారతాన్ని, సంస్కృత భారతాన్ని, మూల భారతాన్ని చూస్తే తెలుస్తారు. ఎందుకని రాజసూయ యాగం అయిన తర్వాత శిశుపాల వధ జరిగితే తాతగారు వ్యాస మహర్షిని అడిగారు, తాత ఇదేమిటయ్యా యాగం బాగానే జరిగింది, మీ అందరి అనుగ్రహంతో ఈ శిశుపాలుడి కథ ఇలాగ జరిగింది కదా, దీనివల్ల ఏమైనా ఫలాలు ఉంటాయా అంటే, ఉంటాయిరా నాయన, 13 ఏళ్ళు ఉంటాయి. 13 సంవత్సరాలు తర్వాత నీ కారణంగా సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది, ఉత్పాతాలు కలుగుతాయన్న. అదే ఎలాగా ఏంటి జరగవలసింది? కాలోహి దురతిక్రమ అన్నాడు అక్కడ ఒక మాట. కాలాన్ని దాటలేవు, జరగవలసింది అంతే నీ కారణంగా. అయితే సాధ్యమైనంత వరకు దాన్ని నెట్టడానికి ఏం చేయాలి సోదరులతో ఆలోచించి, ఎప్పుడైనా సరే ఎవడైనా ఒక మాట అంటే దాన్ని కాదు అంటే కదా కోపతాపాలు వచ్చేది. జ్ఞాతిస్తే అనలేనకి, అన్నదమ్ముల మధ్య కానీ అన్నదమ్ముల పిల్లల మధ్య కానీ దేని దగ్గర వస్తుంది? ఆస్తి దగ్గర, లేకపోతే వాడు అన్నది వీడు కాదంటే వీటి దగ్గరే కదా. ఇప్పటి నుంచి ఒక వ్రతం, 13 సంవత్సరాలు ఎవడు ఏమి అన్నా కూడా నేను ఎదురు మాట్లాడను. ఎంత గొప్ప స్థితి అండి ధర్మరాజుది. ఆ మాటని సోదరులు కూడా ఆమోదించారు. అందుకు వెళ్ళాడు పిలవగానే. సరే, దానికి అనేక కారణాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఈ పాపము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చి పూర్వజన్మ కర్మ అని అంటూ ఉన్నాం. పూర్వజన్మలో మనం దానికి ముందుకు పోతే కొన్నిటికి సమాధానాలు లేవు. వచ్చిన తర్వాత మనం ఎలాగా ఉండాలి? బురదలో కాలు పెట్టాం, ఎందుకు పెట్టాము, ఎలాగ పెట్టాము దాని గురించి ఆలోచిస్తావా? ఆ బురదని కడుక్కోవటానికి ఆలోచిస్తావు అని చెప్పారు. వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేస్తాం, చేసిన పనికి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. అని ఎలాగా అన్వయించుకోవాలి? కనుక మనకు ఈ పంచ పాతకములు, ఉపపాతకములు ఇలాగ చెప్పాడు. ఇవన్నీ కూడా ఈ భూలోకంలో మరలా 7 జన్మలు ఉంటాయి వాడికి. ఆ జన్మలు ఏవైనా కావచ్చు. వాచికమైన పాపం చేస్తే కొన్ని జన్మలు, మానసికంగా వాక్కుతో మాట్లాడడు వాడు, కానీ మనస్సుతో పైకి ఆహా ఓహా అంటాడు. మనస్సులో వీడికి ఇలాగ జరగాలి అనుకుంటాడు ఆ కోపంతో. అది మానసికమైనటువంటి, అంటే చేయకూడని పని కూడా కొన్ని మనస్సుతో చేస్తాడు, భౌతికంగా చేయకపోయి. అది కూడా దోషమే, అది కూడా ప్రమాదమే. ఆ మానసికమైనటువంటి దానికి కొన్ని జన్మలు, శరీరంతో కొన్ని చేస్తాడు, తెలిసి తెలియక కూడా. మనకు భాగవతంలో పాపం పరీక్షిత్తు దాహం వేసింది, మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాడు, ఎక్కడా ఏం కనిపించలేదు. దగ్గరలో ఒక ఋషి ఆశ్రమం కనిపించింది, అక్కడికి వెళ్ళాడు. ఆ ఋషిని చూశాడు. ఆయన యోగ స్థితిలో ఉన్నాడు, యోగ సమాధిలో ఉన్నాడు. ఈ ఇంద్రియాలని వెనక్కి మరల్చి లోపల అంతర్యామి పరమాత్మ స్వరూపంతో తాదాత్మ్యాన్ని పొందున్నాడు. ఈ భౌతికమైనటువంటి శబ్దాలు కానీ ఏవి వినిపించవు ఆ స్థితిలో. అక్కడికి వెళ్ళి నాకు దాహం ఇవ్వవా, మంచినీళ్ళు ఇవ్వవా అంటే ఆయనకేం వినిపిస్తుందో ఆ లోపల చాలా గొప్పవాడు మహర్షి. మహర్షి గొప్పవాడే, ఆ పరీక్షిత్తు గొప్పవాడే. కానీ దానికి కూడా ఏవో చెప్పాడు. జరాసనుడు కిరీటం ధరించి వెళ్ళాడు. పాపపు స్పర్శ కలిగితేనే, దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్పర్శతో కూడిన వస్తు స్పర్శ కలిగిన ఆలోచనలు మారుతాయండి. అందుకనే ఆహారం కానీ అన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా భగవన్ నివేదితమైనది. చాలా దాన నియమాలు. ఎందుకయ్యా ఇన్ని నియమాలంటే దీనికి మనస్సు అనేటువంటిది అది ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో చెప్పలేం. కనుక భగవంతుడికి అధీనం చేసి నడవాలి అనేటువంటి అది కోపం వచ్చింది.
నేను ఇంతటి సత్వగుణంలో ఉన్నవాడు కాస్త రజోగుణంలో నుంచి తమో గుణంలోకి జారిపోయాడు. నేను ఇంతటి రాజుని వస్తే నన్ను పట్టించుకోకుండా ఏదో జపం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నట్టు నటిస్తున్నాడు అనుకున్నా. అది యవ్వనం అనేది, అధికారం అనేది, ధనం అనేది ఒక మత్తు మాంద్యం కలిగిస్తుంది. ఎవరికి సరైన స్థితి లేకపోతే ఉత్తములైన వారికి అది గొప్పదే ఇస్తుంది, అది చక్కగా ప్రజలకు ఉపయోగపడేట్టు చేస్తారు. ఈయన వెంటనే నేను రాజుని వస్తే ఈ విధంగా ఏదో ధ్యానంలో ఉన్నాడని కూర్చున్నాడా, అసలు నిజంగానే ధ్యానంలో ఉన్నాడా లేకపోతే దొంగ ధ్యానమా, వేషం వేసాడా, పరీక్షించాలను ఏదో చేయొచ్చు కదా. కానీ ప్రారంభం ఆ కచ్చిన పాము తీసుకొని మెడలో వేసి, ఆయనకేం లేదు, ఆయన కోపతాపాలు లేవు, ఋషి స్థితికి వెళితే ఆ రాగద్వేషాలు అన్నీ ఉడిగిపోతాయి. మనల్ని ఋషి కమ్మనమనే అమృతస్య పుత్రాహ, నీకు పాపమే లేదురా, నువ్వు అమృతపుత్రుడివి, పరమాత్మ అంశ కలిగినటువంటి వాడివి అని మనకు ధర్మాలు చక్కగా ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కానీ మీరు పాపాత్ములు కాబట్టి మీరు చేసిన పాపాల కోసం మా దేవుడు ఏదో అయ్యాడని మనల్ని ఏమారుస్తూ ఉంటారు. వాటిల్లోకి పోకూడదు. మనకు చక్కగా ఉపనిషత్తులు అమృతస్య పుత్రాహ, ప్రతి మనుష్యుడు కూడా అమృతపుత్రులు. మీరు భగవత్ సంబంధం కలిగిన వారు, ఏదో కారణం చేత తెలిసి కానీ తెలియక కానీ, జ్ఞానతోవా అజ్ఞానతోవా, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని క్షమించవయ్యా, పరమాత్మని వేడుకోవచ్చు. అందుకనే ప్రతినిత్యము కూడా శేషశైల వాసుడిని అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని చక్కగా ప్రతివాది భయంకర అన్నన్ స్వామి సుప్రభాతంలో చెప్తారు కదా. అది మనకు రాకపోయినా మన భాషలో మనకు తెలిసినంతవరకు, స్వామి నేను చేసినటువంటి తప్పులను క్షమించవయ్యా, పాపాలను క్షమించు, అనుగ్రహించు, నా బుద్ధి పాపాల వైపు కాకుండా పవిత్రమైన నీ దివ్య రూపాన్ని నిరంతరం ధ్యానించేట్లుగా, భావించేట్లుగా, నీ నామాన్ని స్మరించేట్లుగా, నిన్ను కీర్తించేట్లుగా, ఇతరులకు మంచి చేసేట్లుగా నన్ను నడిపించవయ్యా అని ప్రార్థిస్తే ప్రార్థన వల్ల పలుకుతాడు పరమాత్మ. అది హృదయపూర్వకంగా ఉన్నది. ఒక ఏనుగు ప్రార్థించింది, ఒక్కింతయు లేదు, ధైర్యములు విలోలం వయ్యే, ఠావులు చెప్పే ప్రాణములు అని ఆ మనస్సు పూర్వజన్మ ప్రాగ్జన్మన్యనుశిక్షితం. పూర్వజన్మలో ఒక మహారాజుగా పుట్టి ఏదో చిన్న పొరపాటు వల్ల ఏనుగు అయ్యాడు. అయినా సరే ఆ జన్మలో కూడా పూర్వజన్మలో చేసిన భగవద్ ఆరాధన విశేషం మనస్సులో ఉండటం చేత స్మరించాడు, భగవంతుడే కదలి వచ్చాడు. కాబట్టి మనుష్యుడికి మనకు చక్కగా నాలుక ఉన్నది, వివేచన చేసే శక్తి ఉన్నది, ఆలోచించే జ్ఞానం అన్నీ ఇచ్చాడు కదా పరమాత్మ. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసమే కనుక ఇలాగా ఈ అధ్యాయంలో ఏ పాపాలు ఉన్నాయి, ఆ పాపాలు పోవటానికి ఏం చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఈ కారణం చేత ఇవన్నీ కూడా గంగా, తులసి, సత్సంగం, హరికీర్తనం, అసూయ లేకపోవడం, అహింస, ఇవి అన్ని పాపాలని హరింపచేస్తాయి. చివరిగా దాంట్లో చెప్తారన్నమాట. అంటే మానసికంగా, వాగ్రూపంగా, శారీరకంగా దేనికి బాధ కలిగించకుండా ఉండటం. అది సులభమైన అసాధ్యము అని అనుకుంటాం. అందుకోసమే గృహస్థుడైనటువంటి వాడికి పంచమహాయజ్ఞాలు వేదం చెప్తోంది. ప్రతిదానికి కూడా ఇదిగో ఇలాగ చెయ్యి. కాంచనం కర్మమోచనం, దాన ధర్మాలు, భగవదారాధనం, హరికీర్తనం, గంగా స్నానం చేయడం, తులసి ఆరాధన చేయడం, సత్సంగం, మహానుభావుల యొక్క ఆ ప్రసంగాలు వింటూ ఉండడం చేత మనస్సు సాత్విక ప్రవృత్తిని పొందుతుంది. ఈ ఎవరైనా సరే కొన్ని స్థానాల్లో ఉన్నవారికి అది సరికాదనుకోండి. ఒక సైనికుడు ఉన్నాడు, ఇంకెవడో ఒక స్థానంలో ఉన్నవాడు కొంచెం రజోగుణ ప్రవృత్తిని ప్రదర్శించాల్సి వస్తుంది.
ఒక తండ్రి కుమారుడిని సరైన దారిలో పెట్టాలంటే కొంచెం కోపంగా మాట్లాడినట్టుగా కనిపించాలి. అలాగే ఒక సైనికుడు, ఒక నాయకుడు, ఆ కార్యశాలలో ఉండేటువంటి నాయకుడు, వీరంతా కూడా కొన్ని స్థితులలో ఉండాలి. కానీ భక్తుడైన వాడికి, సామాన్యుడైన వాడికి ఇవేవి అక్కరలేదు. కనుక అహింస అన్ని పాపాలని హరింపజేస్తాను. అసూయ లేకపోవటం, ఈ అసూయ, మాత్సర్యం, ఈ ద్వేషం, పగ, ప్రతీకారం, ఇవి క్యాన్సర్ రోగాల కంటే పెద్ద ప్రమాదం. రాజసూయ యాగ సమయంలో దుర్యోధనుడికి ఒక బాధ్యత ఇచ్చాడు. అప్పటికి బాగానే ఉన్నాడు పాపం దుర్యోధనుడు. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోవంటారు కదా. అయినా అది చిన్నప్పటి నుంచి ఆ అసూయ, మాత్సర్యం ఉన్నప్పటికీ కూడా అలాగ నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఎక్కడ బయటపడ్డాయి? అద్భుతమైనటువంటి రాజసూయ యాగం చేశాడు ధర్మరాజు. శ్రీకృష్ణ భగవానుని యొక్క సారథ్యంలో వేదవ్యాసుల వారు అందరూ ఉన్నారు, నారదాది మహర్షాదులు, కౌరవులు అందరూ వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అన్నదమ్ముల పిల్లలే కదా, ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. దుర్యోధనుడికి కూడా ఒక బాధ్యత ఇచ్చాడు. అదేమిటంటే వారి జీవితంలో అది ప్రమాదకరం అయిపోయింది. ధర్మరాజు జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఏం బాధ్యత అంటే, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులు తెచ్చేటువంటి కానుకలు తీసుకోవటం, ఆ డ్యూటీ వేశాడు. ఎన్ని కోట్ల ధనరాశులు, రత్నాలు, పగడాలు, ముత్యాలు, వస్త్రాలు, కమ్మళ్ళు, రకరకాల ఇవన్నీ వస్తే వాటికి రసీదు ఇవ్వటం వాడి పని. ఇవి చూసేసరికి వాడి కళ్ళు గుట్టేశారు. తనకంటే అద్భుతమైన ప్రభావంతో ఉన్నాడు. అంతేకాదు ఆ మయసభ చూశాడు. అది ఆ సభాభవనం చూసేసరికి కూడా అసూయ కలిగి, దీన్ని ఎలాగా, దీన్ని కాజేసేయాలి, ఇక తన జీవితమే వృధా అనుకున్నాడు. చిన్న విషయాలకే చద్దామనుకునే దౌర్బల్య ప్రవృత్తి ఉన్నదే. ఇప్పుడు కూడా మనం 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, లేదా ఇంట్లో నాన్నగారు ఏదో అన్నారు అంతే రైలు కింద తలబెట్టేసి, ఎంత చిత్రంగా ఉన్నది. మనం కూడా వాళ్ళని ఇది చేయకపోతే ఇంకేమన్నది, నేను పిచ్చోళ్ళలాగా చూస్తారు, నిన్ను అలాగ చేస్తారు, ఇలా అని పిల్లల్ని ఇప్పుడు అనే స్థితులు కాదు, అనకూడదు కూడా. వాడు ఎలాగనే మంచిగా బ్రతుకు అని ఎవడైనా చెప్తున్నాడా? ధర్మబద్ధంగా నడువు అని చెప్తున్నాడా? ఏ తల్లిదండ్రి అయినా, గురువైనా పిల్లలకు దైవ సంబంధమైనటువంటి భగవద్ అనుగ్రహంతో అన్నిటినీ సాధించవచ్చని చెప్పాలి. కనుక ఈ భావం ఎప్పుడైతే తొలిచి వేసిందో చద్దామనుకుంటాడు దుర్యోధనుడు. ఈ పాతాళానికి తీసుకుని వెళ్ళారు రాక్షసులు. వాళ్ళు ఏం చేశారు, ఒరే నీ గ్రూపు, నీ వాళ్ళం మేమంతా, ఈ దేవతలకు రాక్షసులకు ఎప్పుడు ఉంటుంది, నీ వాళ్ళం కాబట్టి కాస్త నీకంతా శక్తి మేమిస్తాం, నువ్వు ఇలా కాకూడదు అని మళ్ళా వాడికి బాగా మనస్సు ఇచ్చేసి పంపించారు. శకుని వీళ్ళంతా తయారయ్యారు. అప్పుడు వచ్చిందే ఆ దూదం, దానివలన పరిణామాలు, మహాభారత సంగ్రామం ఇన్ని రకాలుగా వచ్చాయి. ఇవన్నీ కూడా అసూయ అనేటువంటిది. కనుక అవన్నీ తొలగించుకొని ఆ శ్రీహరి ఆరాధన చేయాలి, ఆయన స్మరణ చేయాలి. ఆ స్మరణ చేత ఉత్తమమైన స్థితి కలుగుతోంది అని ఆ భగీరథుడు ఏ విధంగా భగవద్ ఆరాధన చేత తన తాత ముత్తాతలకు కూడా సాధ్యం కానటువంటి గంగను భూలోకానికి తెచ్చాడో ఆ కథని చెప్పమని అడుగుతాడు సనక మహర్షిని. నారద మహర్షి అడిగితే ఆ విశేషాలని చెప్తాడు. భగీరథ గంగానయనం ఆ విశేషాన్ని, ఆ హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేసి ఏం చేశాడో అవి మనం క్రమంగా చెప్పుకున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ
గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు నారాయణ వాసుదేవ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517